చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. గంగాధర్ తాటి సింగపూర్ నివాసి, మీ అందరికీ తెలుసు, మనందరి ఆప్తమిత్రుడు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాడో మనం చూస్తూనే ఉంటాం. ఆయనకి తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎంత అభిమానం కూడా మనకు తెలుసు. అలాంటి వ్యక్తిని అనుకోకుండా ఈరోజు కలవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ రోజే కలవటం సంతోషకరంగా కూడా ఉంది. ఆయన అడిగి తనకి పార్టీకి ఉన్న అనుబంధం, పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు, అభివృద్ధి తదితర పరిణామాల గురించి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. గంగాధర్ గారు నమస్తే. నమస్కారం అండి. చాలా రోజులకి, అది మంచి రోజున కలిసాం. అవును, థ్యాంక్ యూ అండి. అనుకోకుండా. అవును, ఆవిర్భావ దినోత్సవం రోజున మనం కలిసిన సందర్భంగా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, నాటి అన్నగారి నుండి నేటి లోకేష్ దాకా మీకు తెలిసిన వివరాలు సీనియర్ కార్యకర్తగా మీ నోటి నుండి వినాలని కోరికగా ఉంది. మన తోటి కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి మరిన్ని విషయాలు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ కూడా అందరూ ఎవరైనా చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం అనేసి అనగానే ₹2 కిలో బియ్యం అని, అలాగే అది పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాము, ఇవన్నీ చాలా గొప్పగా చెబుతూ ఉంటాం. అలాగే ఇది తెలుగువారికి అనే సొత్తుగా ఇది చెప్తూ ఉంటాం. కానీ అసలు గుర్తించాల్సిన విషయం మనం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అనేది వచ్చేటప్పుడు అసలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితులు ఎలా ఉన్నవి అనేది మనం చూసుకోవాల్సింది. ఆ రోజుల్లో ప్రాంతీయ పార్టీలు అనేసి అంటే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేది అనే అభిప్రాయం మిగతా జనాల్లో ఉండేది, మిగతా దేశం మొత్తం ఉండేది. కానీ తెలుగుదేశ ఆవిర్భావం ఏం చేసిందంటే, ప్రాంతీయ పార్టీ అంటే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కాదు, ప్రాంతీయ ఆకాంక్షలను ప్రతిబింబించేది అనే ఒక మీనింగ్ఫుల్ దీన్ని డెఫినేషన్ తీసుకురావడంతో మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు రావడానికి, మిగతా వేదికలు రావడానికి ఒక ధైర్యం ఇచ్చిందండి ఈ తెలుగుదేశం పార్టీ. ఒక సిద్ధాంతమే రూపొందించింది, ఇది ప్రాంతీయ ఆకాంక్షలు అంతేగాని ప్రాంతీయ విద్వేషం కాదు అనేసి. అలాగే ఆ రోజు మీరు రాష్ట్రంలో పరిస్థితులు చూసుకున్నాం అనుకోండి, ఆ రోజు రాయలసీమలో ఫ్యాక్షనిజం, ఉత్తర తెలంగాణ ఇటు సైడ్ నక్సల్స్ ప్రాబ్లం, హైదరాబాద్లో మత ఘర్షణలు, సెంట్రల్ ఆంధ్రాలో రౌడీయిజం, ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వచ్చిన ఆ రోజు తెలుగుదేశం పార్టీ 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంస్కరణలు మీకు ఈరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు రామారావు గారి పెట్టిన వీటినే ఫాలో అవుతున్నాము ఇది అనేసి చెబుతూ ఉంటారు. ఆ రోజు అధికారంలోకి రాగానే రామారావు గారు ఒకవైపు ఆడబిడ్డకి ఆస్తుల సమాన హక్కు అంటూ, ₹2 కిలో బియ్యం అంటూ, ఇలా సంక్షేమ పథకాలు ఒకవైపు, అలాగే ఇంకొక వైపు రాయలసీమ విద్యుత్ ప్లాంట్ అంటే ఆ రోజు పవర్ మనకి చాలా ఇబ్బందిగా ఉండేది. రాయలసీమ విద్యుత్ ప్లాంట్ అని కానీ, అలాగే అటు తెలుగు గంగ అని కానీ, సాగునీటి ప్రాజెక్టులు, ఇవన్నీ ఒకవైపు ఇలా అభివృద్ధి సంక్షేమం చేసుకుంటున్నారు. అలాగే అదే టైంలో పైనుంచి కేంద్రం నుంచి ఉన్న ఇబ్బందులు, ఆ రోజు అందరికీ తెలిసిందే ఏం జరిగింది ఇందిరాగాంధీ గారితో ఇదంతా అనేసి నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో అటువంటి టైంలో కూడా కేంద్రం మిథ్య, రాష్ట్రాలే ఇది అనేసి కేంద్రంతో పోరాడి మొట్టమొదటిసారిగా కోalition గవర్నమెంట్లు దేశవ్యాప్తంగా రావడానికి ఇదంతా కారణమైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అండ్ తెలుగుదేశం పార్టీ. మీకు చూడండి, ఇవన్నీ కేవలం 5 ఏళ్లలోనే, అది కూడా ఏమాత్రము రాజకీయం, పరిపాలనా అనుభవం లేని ఒక వ్యక్తి సృష్టించిన అద్భుతాలు అండి. అది ఒక సామాన్య వ్యక్తికి సాధ్యమయ్యేది కాదు. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉండి మనకి డాక్యుమెంటేషను లేకపోతే వీడియోస్ ఇవన్నీ ఎవిడెన్స్లో ఉండటం వల్ల నమ్ముతున్నారు కానీ జనాలు, లేదంటే ఇదంతా జరిగి ఉండదేమో. 9 నెలల్లో ఎట్ట గెలుస్తారండి? ఒకవైపు ఫ్యాక్షనిజం, ఒకవైపు రౌడీయిజం, ఒకవైపు నక్సల్స్, ఇదంతా ఉన్నా కూడా ఇన్ని ఎలా చేయగలుగుతాడండి? ఎవరు చేయనట్టుగా సాగునీటి ప్రాజెక్టులని, విద్యుత్ అనేసి ఇవన్నీ ఎట్ట చేయగలుగుతారండి అని వాదించేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ మనకి ఇది కనపడతాం. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు చూసుకుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కానీ, లేకపోతే బిల్ క్లింటన్ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ పెట్టించేటప్పుడు ఆయన చూపించింది ఏంటండి? ఆయన చూపించింది లా అండ్ ఆర్డర్ మా దగ్గర సేఫ్, అండ్ పవర్ సెక్టార్లో రీఫార్మ్స్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. పవర్ ఇబ్బంది లేదు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువైపు ఎయిర్పోర్ట్స్ కడుతున్నాము, ఇది కడుతున్నాము అనేది చూయించి వాటిని తీసుకొచ్చారనమాట. మీకు చూస్తే ఏదైతే ఈ లా అండ్ ఆర్డర్ అనే దానికి ఫౌండేషన్ వేసింది ఎవరు? మళ్ళీ అన్న నందమూరి తారక రామారావు గారు. అక్కడ మత కలహాలు తగ్గించడంలో కానీ, ఇటు ఫ్యాక్షనిజం కానీ, ఇటు నక్సలిజం తగ్గించడంలో దాన్ని ఇంకొంచెం ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళి ఇంకా స్ట్రిక్ట్గా చేసి ఇది చేశారు. అదే దారిలో చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ విద్యుత్ సంస్కరణలు, అలాగే విద్యుత్ అనేది మనకి ఎక్కువగా ఉండాలి అనేసి అవి
ప్రారంభించింది రాయలసీమ విద్యుత్ ప్లాంట్ కానీ ఇవన్నీ అన్న నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంతే విద్యుత్ రంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మీకు అప్పట్లో మీకు చూస్తే ఇప్పుడు చూస్తున్నారు కానీ అందరూ ఏపీ జెన్కో ట్రాన్స్కో అనేసి, ఇదివరకు ఏపీ జెన్కో ట్రాన్స్కో లేదు కదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే పవర్ డిస్ట్రిబ్యూషను ఉత్పాదన రెండింటిని సపరేట్గా చేసేసి ట్రాన్స్కో ఇది జెన్కో అనేసి ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ఎక్కువగా మనకి ఇదనేది వచ్చింది. సో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు వేసారో ఫౌండేషను, అదే వాటిని అదే లా అండ్ ఆర్డర్ని ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి అదే పవర్ సెక్టార్లో రీఫార్మ్స్ చూపించి అలాగే ఇది ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా డెవలప్ చేసిన వీటన్నిటిని చూయించే ఆ రోజు ఇక్కడ రాళ్ళగుట్టలో ఆయన మైక్రోసాఫ్ట్ తెచ్చారు అంటే ఇవన్నీ చూయించి వాటి ఫౌండేషనే కారణం. ఆ తర్వాత సంక్షేమ పథకాలు అన్నగారు అటు ₹2 కిలో బియ్యం పెట్టినవి కానీ, లేదంటే జనతా వస్త్రాలు కానీ, లేదంటే హార్స్ పవర్ ఇది విద్యుత్ మీటర్ తగ్గించడం రేట్లు కానీ, అలాగే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అని కానీ, లేదంటే దీపం పథకం కానీ, లేదంటే ఆదరణ అని కానీ, ఇవన్నీ తీసుకొచ్చినా కానీ ఎలా తీసుకురాగలుగుతారు? రెవెన్యూ ఉంటేనే ఎవరైనా డబ్బులు ఇదైతే ఆ రెవెన్యూ అన్నిటికీ అలాగే స్టేట్లో ఇంత ఇన్కమ్ పెరగడానికి కారణం ఏంటి? ఏదైతే ఈ సంస్కరణలు తీసుకొచ్చి ఈ ల్యాండ్ ఆర్డర్ వీటి వల్ల దాని ద్వారా ఈ కంపెనీలు కానీ లేకపోతే మిగతాదంతా పెరిగేసి ఆ రోజు కూడా మీరు చూస్తే ఈరోజు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల కోసం తిరగటం అని ఇదని. కానీ మీకు ఆ రోజే అన్న నందమూరి తారక రామారావు గారు విదేశాలకు వెళ్ళాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు పెట్టుబడుల కోసం వెళ్ళడం అన్న నందమూరి తారక రామారావు గారేనండి ఫస్ట్ స్టార్ట్ చేసింది. అవును, ఆ రోజు అమర్ రాజా బ్యాటరీస్ ఆ రోజు గల్లా గారిని అక్కడ నుంచి తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారే. మీకు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ ట్యాక్స్ కడుతున్నాయి, రెవెన్యూ వస్తున్నా, అలాగే అతి ఎక్కువ ఉపాధి ఇస్తున్న కంపెనీ అమర్ రాజేనేనండి. అది కూడా గ్రామీణ ప్రాంతంలో అంత ఎక్కువ ఉపాధి ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. అది ఆ రోజు తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారే. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నారు. మీకు ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి అదే బాటలో నారా లోకేష్ గారిని కూడా చూస్తే మీకు ఆ రోజు రామారావు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు క్యాడర్ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉండేవారు. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర లాస్ట్ 5 ఏళ్ళు కానీ అంతకుముందు క్యాడర్ సంక్షేమం కోసం ఇదంతా చేస్తా దేశంలో మొదటిసారిగా కార్యకర్తల సంక్షేమ నిధి అని, అలాగే వారికి బీమా సౌకర్యం అని అవన్నీ మొదలుపెట్టింది నారా లోకేష్ గారు కదా. ఆ తర్వాతే కదా ఇప్పుడు మిగతా పార్టీలన్నీ కూడా ఆ రోజు ఎగతాళి చేసినాయి. ఈ రోజు వచ్చి అడాప్ట్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు మేము బీమా అనేసి ఇవన్నీ ఇది చేస్తుంది. అలాగే కార్యకర్తల సంక్షేమం కోసం ఎవరికి ఏ ఇబ్బంది అనేది వచ్చినా కానీ మీకు విద్యాపరంగా ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో జాయిన్ చేయటము, అలాగే మీరు ట్వీట్స్ చూసారంటే ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో ఉన్నోళ్ళు చూస్తున్నారు. ఆయన సంబంధించే వరకు ఆయన తన చేతనైనంత వరకు ఆర్థిక సాయం కానీ అన్ని సాయాలు చేస్తూనే ఉన్నారు. అలాగే అదే బాటలో చూసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఇది కియా అని కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ అని కానీ ఇవి తీసుకొచ్చారు, అదే బాటలో లోకేష్ గారు కూడా రిలయన్స్, టీసీఎస్, ఓకే వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చూయించే లోకేష్ గారు తీసుకొని ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ వీటన్నిటిని చూయించే అది టీసీఎస్ని కానీ లేదా రిలయన్స్ని కానీ అంతకుముందు టీసీఎల్ అనేసి అక్కడ తిరుపతిలో ఇవన్నీ కానీ దీని వెనక లోకేష్ గారి కృషి కూడా చాలా ఉందన్నమాట. ఈ బ్రాండ్ ఇమేజ్ని ఇలా చూయించి తీసుకురావడంలో కూడా. సో ఇలా 3 తరాల వాళ్ళు అదే దారిలో అటు తెలుగు ప్రజల సంక్షేమం ఇదని కానీ, అలాగే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్లో ఏ విధమైన కీలక పాత్ర పోషించారు కోalition గవర్నమెంట్లో ఇది అనేది, అలాగే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలా పోషిస్తున్నారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా కోalition గవర్నమెంట్లో దేశ రాజకీయాల్లో ఏ విధమైన తన పాత్ర పోషిస్తున్నారు అనేది కూడా మనందరికీ క్లియర్గా కనపడుతూ ఉంది. సో ఈ విధంగా 3 తరాలు ఇన్ని ఏళ్లగా ఇది తెలుగు ప్రజల కోసం ఇది ఎనలేని కృషి చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ ఒకటే. మీకు తెలుగు ప్రజలను కూడా మీరు చూసుకుంటే చానాళ్ళు తెలుగుదేశం పార్టీ అనేది ప్రతిపక్షంలో కూడా ఎక్కువసార్లు ఉందండి. మీకు ప్రతిపక్షంలో ఉన్నన్నిసార్లు ఎందుకంటే తెలుగు ప్రజలు కష్టాల్లో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశమే గుర్తొస్తుందండి జనాలకి. తెలుగుదేశంలోకే ఇది ఓటేయటం కానీ ఇది జరుగుతుంది. మీకు తెలుగుదేశం అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం కోల్పోయాము, ఇది ఉన్నప్పుడు ఏంటి అనేది మీరు చూశారనుకోండి. తెలుగుదేశం 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉందండి. ఆ టైంలో సర్వస్వం కోల్పోయేలా చేసిన రాష్ట్ర విభజన జరిగింది. అలాగే మొన్న 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంది. అప్పుడేం జరిగింది, రాజధాని కూడా లేకుండా పోయిన దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్ర ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చిందనమాట. అదే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 80లో తెలుగుదేశం అస్తిత్వ పోరాటం, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ పోరాటం, ఆ పోరాటంలో గెలిచాం.
ఆ తర్వాత 90ల్లో తెలుగు జాతి ఆత్మవిశ్వాస పోరాటం అండ్ ఎదుగుదల కోసం ఆ రోజు ఐటీ కానీ ఇవన్నీ తీసుకొచ్చేసి తెలుగు జాతి ఎదుగుదలకి 90ల్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎలా జరిగింది, అలాగే 2014లో ఎంత డెవలప్మెంట్ చేశారు, ఇప్పుడు ఎలా జరుగుతుంది. సో దీన్ని బట్టి తెలుగుదేశం అనేది ప్రతిపక్షంలో ఉంటే ఎంత కోల్పోయామో అనేది కనపడుతుంది, అధికారంలో ఉన్నప్పుడు మనం సాధించింది కనపడుతుంది. కాబట్టి ఇటువంటి తెలుగుదేశం కోసం అభిమానులైనందుకు, ఇటువంటి తెలుగుదేశం కోసం పనిచేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళం ఎల్లవేళ్ళ గర్వపడాలి. ఈ తెలుగుదేశం ఇంకా ఎన్నో దశాబ్దాల పాటు తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం ఉండాలి, ఈ తెలుగు ప్రజల కోసం ఇంతే ఉండాలి అని అనేసి కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ తెచ్చిన సంస్కరణలు, చేసిన సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కార్యకర్తల మనోభావాలని స్పష్టంగా అందరికీ వివరించిన మన గంగాధర్ తాటికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.